ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. కాలేబు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోన్ను స్వాస్యముగా ఇచ్చెను. యెహోషువ 14:13. తన సమకాలీకుడు యెహోషువను జాతికి నాయకుడిగా నియమించడం జరిగినప్పుడు అతని అదుపాజ్ఞలో పనిచేయడానికి కాలేబు ఏమాత్రం వెనుకాడినట్టు కనిపించదు. ఇటువంటి క్రమశిక్షణ, ధర్మనిరతి మనుషుల్లో కనిపించడం అరుదు. మోషేకు తన సమకాలీకుల్లో నాయకత్వం విషయంలో చాలా సమస్యలు ఎదురయ్యాయి. కోరాహు, దాతాను, అభిరాములే కాక అతని సొంత తోబుట్టువులే అతని నాయకత్వంపై అలజడి లేవనెత్తారు. యెహోషువకైతే కాలేబు నుండి ఎటువంటి ఇబ్బంది వచ్చినట్టు కనిపించదు. చిన్న చిన్న చిరాకులు, కొన్ని కుంటి సాకులు సృష్టించుకొని విడిపోయే కొత్త సంఘం, కొత్త సంస్థలు, వేరుకుంపడి పెట్టే ప్రబుద్ధులకు కాలేబు శ్రేష్టమైన గుణపాఠం. అందరు నాయకులు కాలేరు. నాయకత్వం అనేదానికి ఈ కాలంలో అర్థం లేకుండా పోయింది. యెహోషువ వంటి నాయకులు కాలేబు వల్లే నమ్మకంగా కలిసి పనిచేసేవారు అరుదయ్యారు. నాయకులు ఎంత ప్రాముఖ్యమో యథార్థంగా అనుసరించేవారు అంతే ప్రాముఖ్యం. యేసు ప్రభుతో శతాధిపతి అన్నాడు కదా, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు, నేను ఒకరిని బొమ్మంటే పోవును. అధికారం చేయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే ముందు నీవు అధికారానికి లోబడిన వాడవై ఉండాలి. అధికారం క్రింద ఉండి పని చేయడం తెలిసిన వాడే తాను ఇతరులపై అధికారిగా, నాయకుడిగా ఉండగలడు. మత్తయి 8:9. కాలేబు తన 85వ ఏట నిబ్బరంగా చెప్పగలిగాడు, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఇటువంటి కాలేబు తన వృద్ధాప్యంలో తన పూర్ణ బలంతో అలరారుతుండడంలో ఆశ్చర్యమేముంది? మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధం చేయటకు కానీ, వచ్చుచూ పోవుచుండుటకు కానీ నాకెప్పటి అట్లే బలమున్నది. యెహోషువ 14:11-12. కాలేబు తన జ్ఞాపకాల తెరలను తొలగిస్తూ ఉండగా ఒక నీరసం, ఒక ఫిర్యాదు మాట అతని నోట రావడం లేదు. అతని వృద్ధాప్యం ఎంత ధన్యమైంది. నెరసిన అతని తల వెంట్రుకలు అతనికి నిజంగా కిరీటమే.